చింతూరులో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సారా అమ్ముతుందన్న నెపంతో ఓ గిరిజన మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న గిరిజనులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మహిళను విడిచిపెట్టారు అధికారులు. ఖాళీ సీసాల్లో సారా నింపారని, కావాలని అధికారులు సారా కేసు పెడుతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా చింతూరులో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సారా అమ్ముతుందన్న నెపంతో ఓ గిరిజన మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న గిరిజనులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మహిళను విడిచిపెట్టారు అధికారులు. ఖాళీ సీసాలో సారా నింపారని, కావాలని అధికారులు సారా కేసు పెడుతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కూడా మా ఆవిడని తోడు పెట్టేదండి అని చెప్పాలి. ఎక్సైజ్ అధికారులపై అర్ధరాత్రి స్టేషన్ లోంచిన ఒక లేడీని స్టేషన్ లోంచిన ఎక్సైజ్ అధికారులపై ఎక్సైజ్ పోలీసులపై భయపడి ఇక్కడ తెచ్చి చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆఫీసులు ఉన్నారంటే యాక్చువల్ అయితే 6 దాటిన తర్వాత తీసుకెళ్ళాలి, ఇంటికి పంపించాలి. కానీ ఇక్కడ ఇంటికి పంపించకుండా ఇక్కడ స్టేషన్లో పెట్టి మహిళా కానిస్టేబుల్ తోడు పెట్టకుండా ఒక రూమ్లో బంధించి ఆ రూమ్లో మళ్ళీ ఒక కానిస్టేబుల్ భార్యని తోడుగా పెట్టామని చెప్పేసి ఇప్పుడు మేము ఇందాక వచ్చినప్పుడు చెప్పారు. అయితే ఒక ఆదివాసి మహిళని ఇంతసేపు ఉంచరు కదా, మేము ఆదివాసులు కాబట్టి వీళ్ళు అడగలేరని, వీళ్ళు ఏం చేస్తారులే అని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ బంధించి వాళ్ళు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి మా ఆదివాసీల అన్యాయాలను అరికట్టడానికి మేము అయితే మీ ద్వారా మీడియా ముఖంగా వేడుకునేది ఒకటే, ఇలాంటి దాడులు చాలా జరుగుతున్నాయి, ఇవన్నీ అరికట్టాలని మీ మీడియా ముఖంగా వేడుకుంటున్నాం. యాక్చువల్ అయితే 6 దాటిన తర్వాత తీసుకెళ్ళాలి, ఇంటికి పంపించాలి. కానీ ఇక్కడ ఇంటికి పంపించకుండా ఇక్కడ స్టేషన్లో పెట్టి మహిళా కానిస్టేబుల్ తోడు పెట్టకుండా ఒక రూమ్లో బంధించి ఆ రూమ్లో మళ్ళీ ఒక కానిస్టేబుల్ భార్యని తోడుగా పెట్టామని చెప్పేసి ఇప్పుడు మేము ఇందాక